అభివృద్ధి 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 అభివృద్ధికి నిర్వచనం తెలుసా ఆయనకి? అసలు పెట్టుబడులు నిరంతరం కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది, అంతకుముందు ప్రభుత్వంలో వచ్చింది. మేము చేసిన కృషి వల్ల గూగుల్ కానీ, అమెజాన్ కానీ, తర్వాత ఆరకిల్ కానీ మిగతా వాటన్నిటికీ మేము ఒప్పందాలు చేసుకున్నాం, ఎంఓయూలు చేసాం. ఇప్పుడు వాళ్ళు మొదలు పెడుతున్నారు, దీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. కొట్టుకొని నాకేం అభ్యంతరం లేదు. కానీ వాస్తవాలు మరుగున పడాయి. మీకు చిత్తశుద్ధి లేదు. మీ ప్రచార యావ తప్ప, స్వలాభాపేక్ష తప్ప, మీ కుటుంబం అధికారంలో ఉండడానికి చేసే కుతంత్రాలతో ప్రభుత్వం నడుస్తున్న తప్ప ప్రజాహితంతో కాదు. ప్రజలకు మారుపేరు చేసి రైతులు ఏం చెప్పాడు మహానుభావుడు? ఎకరానికి ₹1,00,00,000 సంపాదిస్తారంటాడు. నేనంటాను, మీరు ఇజ్రాయెల్కి ఈరోజు ప్రధానమంత్రి గారు పోయారు, మీరు టీంను పంపించారు ఎమ్మెల్యేలను. సరే, నేను కాదనా. ఎకరానికి ₹1,00,00,000 సంపాదించే ఫామ్ హౌస్ నీ దగ్గర పెట్టుకొని ఇజ్రాయెల్ దాకా ఎందుకు పంపించావా? నీ ఫామ్ హౌస్లో ఒకసారి చూపించు, మేము కూడా వస్తాం, మాకు ఉన్నాయి వ్యవసాయ క్షేత్రాలు. మరి ఇంతగా బాగా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారే, నీళ్ళ గురించి మాట్లాడుతున్నారే, రైతుల పరిస్థితి ఏమిటి? ఇవాళ రైతు ఆత్మహత్యల్లో నీ నియోజకవర్గం నంబర్ 1 ఎందుకు ఉంది? మీ సిద్దిపేట జిల్లా మీరు ఇంతకుముందు పోటీ చేసింది, ఆ జిల్లా నంబర్ 2గా ఎందుకు ఉంది రాష్ట్రంలో? మద్దతు ధరలు ఎందుకు తగ్గిపోయినాయి? మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయలేకపోతున్నారు? కరువు నిధులు మీరు ఎందుకు త్వరితగతిన ఖర్చు పెట్టలేకపోయారు? ఆలస్యం చేశారు. ఎందుకోసం చేశారు? వీటన్నిటికీ సమాధానాలు లేవు. ప్రగతి భవన్లో కూర్చొని ప్రజల గురించి ఆలోచిస్తారా? ప్రజల సమక్షంలో వచ్చి ప్రజల విషయాలు తెలుసుకోమని చెప్తున్నాం మేము.